ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా ఎండల తీవ్రత సేమ్ అలానే కనిపిస్తోంది. జిల్లాల్లో రెడ్ అలర్ట్ ను ప్రకటించేశారు. ఇక ఎండ తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అత్యవసరమైతే గానీ బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. నిజామాబాద్ లో ఎండలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాణుడు బగబగా మండుతున్నాడు. తీవ్రమైన వేడికి ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్గా అధికారులు జారీ చేశారు. నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ ఉష్ణోగ్రతలకు సంబంధించి నిన్న ఈరోజు 2 రోజులు కూడా 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ఇప్పటివరకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా మద్దూరు మండలంలోని కామారెడ్డి, బిచ్కుంద, జుక్కల్, నస్రుల్లాబాద్ సంబంధించిన ఆ ప్రాంతాలంతా కూడా ఏదైతే 43.8 డిగ్రీల నమోదు కాగా ఇప్పటివరకే నిజామాబాద్ జిల్లాలో మాత్రం 45 డిగ్రీలు సెల్సియస్గా నమోదైంది. ఇప్పటివరకే ఇప్పుడు కొలిమిగా వస్తుంది. సార్ ఎట్లా చూస్తారు? ఎండలు బాగా మండుతున్నాయి. మార్నింగ్ ఏ టైంలో రావాలంటారు? మార్నింగ్ తొందరగా రావాలి కదా, ఎర్లీ మార్నింగ్ ఉంటేనే బాగుంటుంది. ఏదైనా గతంలో కంటే సార్ ఎండలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఫుల్ ఎక్కువ అనిపిస్తుంది. మాకే అనిపిస్తుంది ఎండలు తిరగలేము. చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా గవర్నమెంట్ డ్యూటీస్ టైమింగ్స్ కూడా అందరికి మార్చాలి. అసలు ఎర్లీ మార్నింగ్ నుంచి పెట్టాలి. ఆఫ్టర్నూన్ అంతా కొంచెం రిలాక్స్ చేస్తే అందరు ఇంట్లో ఉంటారు కదా. ఎట్లా సార్ ఎండలు బాగా మండుతున్నాయి? గతంలో కంటే ఈసారి బాగా వేడిగా ఉంది. ఈసారి 40-40 ఈ ఏప్రిల్ మంత్లోనే 40-40 అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ పూట లేకుంటే సాయంత్రం మాత్రమే బయటకు వెళ్ళాలని చూస్తున్నాం. చూడొచ్చు ఇట్లా చాలా వరకు కూడా ఏదైనా పనులు చేసుకునే వాళ్ళంతా కూడా ఉదయమే పనులు చేసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతున్న ఎండలు బాగా మండుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు కూడా బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే వృద్ధులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వైద్యులు కూడా చెప్తున్నారు, కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఎవరు కూడా బయట రావద్దని చెప్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో తేమ శాతం ఎక్కువ ఉండడంతో వేడి ఉక్కపోత ఎక్కువ ఉంది కాబట్టి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇప్పటివరకు 45 డిగ్రీలు నమోదవుతున్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావద్దు. అత్యవసరమైతేనే బయటకు రావాలి. ఉదయం 9 గంటల లోపు 10 గంటల లోపే పనులు ముగించుకోవాలి. మళ్ళీ తర్వాత ఎవరైనా ఉద్యోగాలు వెళ్ళేవారంతా కూడా ఉదయం పూటనే వెళ్ళాలని చెప్పి కూడా కోరుతున్నారు. కానీ చూడొచ్చు ఎండ తీవ్రతకి ఎవరు భరించలేకపోతున్నారు. ఆటోలలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా బైక్లపై వెళ్ళాలంటే తీవ్రమైన క్యాప్ అలాగే రుమాలు చుట్టుకొని వెళ్తున్నారు. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కంటే ఈసారి ఎండలు బాగా మండుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దాం, మాట్లాడించే ప్రయత్నిద్దాం. కైసే దాదా ఇంతకుముందు ఎండలు బాగున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి ఎండలు? ఇప్పుడు బాగా ఉన్నది, ఎండలు బాగా ఉంది. సన్నిస్తో కూడా పబ్లిక్ పూरा धूप से असर होना, बैठक వెళ్ళొద్దు. खाने को बनने के अर्जेंट लिखा रहे, कोई काम आ रहा तो बहुत धूप है, बहुत లేకుండే గతంతోనే ఎక్కువ ఉన్నది ఇప్పుడు. సరే చూడొచ్చు గతంలో ఎప్పుడు ఇలాంటి ఎండ తీవ్రతను చూడలేదు. ఈ సంవత్సరమే చాలా వరకు ఎండలు మండుతున్నాయి కాబట్టి ఎండల తీవ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఎవరు కూడా బయట రావద్దని చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు బయట రావద్దు, చిన్నపిల్లలు అయితే అసలు మొత్తానికే బయటకు రావద్దని చెప్పి కోరుతున్నారు. ఒకవేళ ఎండ దెబ్బ తగిలితే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనికి సంబంధించి శీతల పానీయాలు, మజ్జిగలు లేకపోతే అంబలి లాంటి లిక్విడ్ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలని చెప్పి వైద్యులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఎండల తీవ్రత ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వైద్యులు కోరుతున్న పరిస్థితి. కెమెరా సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.